అందరికీ నమస్కారం. ఈరోజు హఫీజ్పేట్ వాసవి గ్రూప్ వారి వాసవి లేక్ సిటీలో ఉన్నాం. ఇక్కడ కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్ అండ్ ఫ్లాట్స్ గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాసవి గ్రూప్ వారి వాసవి లేక్ సిటీలో ఉన్నాము. అండ్ ఇక్కడ విల్లాస్ ఎలా ఉన్నాయి, ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి, అండ్ మనం ఒక మోడల్ హౌస్లో ఉన్నాము. ఇది వచ్చేసి 2 BHK ఈస్ట్ ఫేసింగ్ 1245 స్క్వేర్ ఫీట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. అండ్ ఇక్కడ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. చూసారు కదా, ఇదంతా హాల్. అండ్ తక్కువ స్పేస్లో ఒక చిన్న ఫ్యామిలీ ఉండడానికి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది, ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో ఈ ఫ్లాట్ చూస్తుంటే మనకు తెలుస్తుంది. అండ్ హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఒక డైనింగ్ టేబుల్ అండ్ ఒక సోఫా పట్టే విధంగా మంచి ఎమ్యూనిటీస్తో అయితే ఈ హాల్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా సెమీ ఫర్నిష్డ్ హాల్ కనిపిస్తుంది మనకి. ఈ హాల్ చిన్నగా ఉన్న ఒక స్మాల్ ఫ్యామిలీకి సరిపడా, అంటే ప్రశాంతంగా టైం స్పెండ్ చేసే అంత ఫెసిలిటీ మనకి ఈ హాల్లో కనిపిస్తోంది. అండ్ సెమీ ఫర్నిష్డ్ అవడం వల్ల వెంటిలేషన్ కూడా చాలా బాగుంది హాల్కి కూడా. అండ్ నెక్స్ట్ మనం కనుక మోడర్న్ కిచెన్ చూసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి తగ్గట్టు అన్ని ఎమ్యూనిటీస్తో సెమీ ఫర్నిష్డ్ మనకి ఎలా అయితే అన్నీ పెట్టుకోవడానికి అండ్ నీట్గా మనకైతే ఇవ్వడం జరిగింది. కిచెన్ ఇప్పుడున్న మోడర్న్ సిచ్యువేషన్స్కి తగ్గట్టు మనకి కిచెన్ ఇవ్వడం జరిగింది. అండ్ కిచెన్ నుంచి కూడా మనకి కొంతవరకు వెంటిలేషన్ అది వెళ్ళడానికి ఇక్కడ కొంచెం కిచెన్ వెనక కూడా కొంచెం స్పేస్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వాషింగ్ మెషిన్ లాంటివి పెట్టుకోవడానికి కానీ చాలా కంఫర్టబుల్గా ఈ స్పేస్ ఇవ్వడం జరిగింది. అండ్ మనం కిచెన్లో అంటే ఈ సెమీ ఫర్నిష్డ్ అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో మనకి ఇక్కడ మైక్రోవేవ్ ఓవెన్ లాంటివి కూడా పెట్టుకోవడానికి మంచిగా ఆర్గనైజ్డ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ లోపల ర్యాక్స్ అవి చాలా నీట్గా ఫర్నిష్డ్గా ఇచ్చారు. మనం ఎన్ని వస్తువులు పెట్టుకున్నా చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఆర్గనైజ్డ్గా ప్లేట్స్, స్పూన్స్ అవి ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి ఈ ర్యాక్స్ లాంటివి కూడా ఇవ్వడం జరిగింది. చాలా ఎక్కువ స్పేస్ ఇవ్వడం జరిగింది ఈ ర్యాక్స్ కూడా. అండ్ మెయిన్గా ఇది చెప్పుకోవాలి, ఫ్రిడ్జ్ లాంటివి కూడా ప్లేస్ చేసుకోవడానికి మనకి చాలా నీట్గా ఒక పెద్ద ఫ్రిడ్జ్ పట్టే అంత స్పేస్ ఇచ్చారు. అండ్ ఫ్రిడ్జ్ కూడా బయటకు కనిపించడం కానీ లేదంటే బయట సపరేట్గా ప్లేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మెయిన్గా దీని గురించి మాట్లాడాలి, ఒక స్టవ్ కింద మనం వెంటనే ఏదన్నా కావాలంటే వంట చేస్తున్నప్పుడు అనుకూలంగా ఉండేలాగా స్పూన్స్ అవి పెట్టుకోవడానికి చాలా నీట్గా ఈ కబోర్డ్స్ అవి ప్లేస్ చేయడం జరిగింది. చాలా ఎక్కువ స్పేస్ ఇచ్చారు కబోర్డ్స్ విషయంలో. స్పూన్స్ చిన్నవి కూడా చాలా మైన్యూట్ విషయాలు కూడా చాలా కేర్ తీసుకున్నారు అని అర్థమవుతుంది. అండ్ సింక్ కూడా ఇప్పుడున్న మోడర్న్ సిచ్యువేషన్స్కి తగ్గట్టు చాలా నీట్గా అండ్ ట్యాప్స్ అవి చాలా ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకి హాల్కి అండ్ మోడర్న్ కిచెన్కి మధ్యలో ఒక కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ వాష్రూమ్ కూడా మోడర్న్ ఎమ్యూనిటీస్కి తగ్గట్టే చాలా స్పేషియస్గా వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ మనము ఈ 2 BHKలో మెయిన్గా ఇది మెయిన్ బెడ్రూమ్ చూస్తున్నాము. అండ్ ఈ బెడ్రూమ్లో కొంతవరకు చిన్న ఫ్యామిలీకి సరిపడా స్పేస్ అయితే మనకి కంప్లీట్గా కనిపిస్తుంది. అండ్ ఒక డబుల్ బెడ్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, కానీ ఇంతకంటే స్పేషియస్గా ఉన్న, ఇంతకంటే పెద్దగా ఉన్న బెడ్ సరిపోయేంత ఫెసిలిటీ మనకి ఇక్కడ ఉంది. అండ్ మెయిన్గా ఈ వార్డ్రోబ్స్ గురించి మాట్లాడాలి. వార్డ్రోబ్స్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్గా ఇచ్చారు. అంటే ఒక 2 పర్సన్స్కి చాలా ఎక్కువ అని అనిపించే అంత పెద్ద వార్డ్రోబ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ క్లాత్స్ అవి అన్నీ మనకి కావాల్సినవి అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు, నీట్గా కనిపిస్తుంది. అండ్ దీనికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఏదైతే హాల్లో మనం వాష్రూమ్ చూసామో సో అలాంటి ఒక స్పేషియస్ అండ్ మోడర్న్ ఎమ్యూనిటీస్తో వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ విండోస్ కూడా కనిపిస్తున్నాయి. సో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంతో పాటు ఈ రూమ్కి మెయిన్ అంటే మనం ఏమని చెప్పాలంటే ఈ బాల్కనీ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా స్పేషియస్గా ఈ బాల్కనీకి అటాచ్ అవుతూ మంచి ఫ్రెష్ ఎయిర్ వచ్చేలాగా మనకి బాల్కనీ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ అటాచ్డ్ బాల్కనీ వచ్చేసి చాలా స్పేషియస్గా కనిపిస్తోంది. అండ్ ఫ్రెష్ ఎయిర్ దొరకడానికి మార్నింగ్ టైమ్స్లో, ఈవినింగ్ టైమ్స్లో చక్కగా చైర్స్ వేసుకొని ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఫ్రెష్ ఎయిర్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా మొక్కలు, వీటితో ఫ్రెష్ ఎయిర్ అయితే దొరుకుతుంది. అండ్ మనం నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. ఇదైతే మెయిన్ బెడ్రూమ్. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్లో కూడా ఇలాంటి ఒక స్పేషియస్ రూమే మనకు కనిపిస్తోంది. అండ్ ఆ బెడ్రూమ్లో వచ్చేసి చిన్న పిల్లలకి అంతవరకు దీనికంటే కొంత స్పేస్ తక్కువ అయినప్పటికీ ఈ బెడ్రూమ్ కూడా చిన్నపిల్లలు ఉండడానికి చాలా కంఫర్టబుల్గా అండ్ మెయిన్గా ఇక్కడ కూడా ఫర్నిష్డ్ కనిపిస్తోంది.
ఈ వార్డ్రోబ్స్ చూసుకున్నట్లయితే సో చిన్న పిల్లలు వాళ్ళ టాయ్స్ లాంటివి ప్లేస్ చేసుకోవడానికి స్పేస్ అనేది చాలా కంఫర్టబుల్ గా ఇచ్చారు అండ్ నీట్ గా పిల్లల కోసం అన్నట్టు కలర్ఫుల్ గా ఈ వార్డ్రోబ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి కూడా బాల్కనీ అనేది కనెక్ట్ అయి ఉంది. పక్క బెడ్రూమ్స్ లో ఏదైతే ఉందో అదే కనెక్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మనం చూసాం కదా 2 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ ఇప్పుడు మనం 3 BHK వెస్ట్ ఫేసింగ్ 1990 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్లో ఉన్నాము. అండ్ ఇది చూసుకున్నట్లయితే దానికంటే ఇంకా చాలా వరకు స్పేషియస్గా వచ్చింది. అండ్ హాల్ వచ్చేసి ఒక పెద్ద ఫ్యామిలీ ఉండడానికి అనుకూలంగా చాలా కంఫర్టబుల్గా, ఇది కూడా ఒక సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ లాగా ఇచ్చారు. అండ్ చాలా మంచి కబోర్డ్స్ అవి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చాలా కంఫర్టబుల్గా చాలా స్పేషియస్గా మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ హాల్ వచ్చేసి హాల్లో కూడా చాలా వరకు అంటే ఒక డైనింగ్ హాల్ అండ్ నార్మల్గా కూర్చొని టీవీ చూసుకోవడానికి అలా టైం స్పెండ్ చేయడానికి చాలా అనుకూలంగా ఈ హాల్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మనం ఫస్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. మెయిన్ బెడ్రూమ్ అండ్ లివింగ్ రూమ్కి అండ్ డైనింగ్ హాల్కి మధ్య నుంచి మనకి మెయిన్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మెయిన్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇలా వచ్చింది. అండ్ ఈ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఒక పెద్ద ఫ్యామిలీ చాలా కంఫర్టబుల్గా ఉండడానికి అనుకూలంగా ఈ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ట్రిపుల్ బెడ్ కూడా పట్టే అంత స్పేషియస్గా మనకి బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మెయిన్గా మనం కబోర్డ్స్ గురించే మాట్లాడాలి. కబోర్డ్స్ కూడా చాలా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కబోర్డ్స్ వచ్చేసి ఇంకొంచెం పెద్దగా, అక్కడ చిన్న చిన్నగా కబోర్డ్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ పెద్దగా ఇంకొంచెం ఎక్స్ట్రా కబోర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసం మనకి విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఈ రూమ్కి మంచి వెంటిలేషన్ అనేది దొరుకుతుంది. అండ్ దీనికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ వాష్రూమ్కి సంబంధించినవి కూడా పెట్టుకోవడానికి అనుకూలంగా మనకి ఇక్కడ కబోర్డ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో చాలా స్పేషియస్గా చాలా కంఫర్టబుల్గా మంచి ఫర్నిచర్ అనేది ప్లేస్ చేసుకునేలాగా మనకి ఈ మెయిన్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ నుంచి మెయిన్ బెడ్రూమ్ నుంచి ఇంకొక బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ బెడ్రూమ్ దాంతో కంపేర్ చేస్తే కొంత స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ కూడా ఒక 3 బెడ్ పట్టే అంత స్పేస్ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్ద కబోర్డ్స్ అనేవి ఇచ్చారు. అండ్ అక్కడలాగే 3 కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా చాలా స్పేషియస్గా ఒక పెద్ద ఫ్యామిలీ అంటే పెద్దవాళ్ళు ఉండడానికి కంఫర్టబుల్గానే ఈ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటు ఇక్కడ ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ వెంటిలేషన్ కోసం మనకి కొంతవరకు స్పేస్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా ఈ రూమ్ కూడా చాలా మంచి వెంటిలేషన్తో అండ్ చాలా కంఫర్టబుల్ వార్డ్రోబ్స్ అండ్ మనం చాలా డ్రెస్సింగ్ పెట్టుకునేలాగా ఈ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకొక బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. ఇది కూడా ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే కొంత స్పేషియస్గా, అంతే స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా 3 బెడ్స్ పట్టే అంత స్పేస్ ఇచ్చారు. కానీ వార్డ్రోబ్స్ విషయానికి వస్తే చిన్న చిన్న వార్డ్రోబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ 2 రూమ్స్లో 3 వార్డ్రోబ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ 2 వార్డ్రోబ్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది పిల్లలు ఉండడానికి చాలా కంఫర్టబుల్గా ఈ బెడ్రూమ్ అనేది డిజైన్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ లోపల కూడా ఇంటర్నల్గా మళ్ళీ సపరేట్ కబోర్డ్స్ అవి ప్లేస్ చేసుకోవడానికి డ్రాయర్స్ అవి ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. సో మంచిగా వెంటిలేషన్ వచ్చేలాగా మనకి విండోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ రూమ్లో కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్. సో ఈ రూమ్ కూడా మంచిగా వెంటిలేషన్ వచ్చేలాగా పిల్లలకి అనుకూలంగా ఉండేలాగా ఈ రూమ్ని డిజైన్ చేశారు. సో మనం మోడర్న్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. 2 BHKతో కంపేర్ చేస్తే ఇక్కడ ఇంకా మోడర్నైజ్డ్గా ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ చాలా మంచి వార్డ్రోబ్స్ అవి ప్లాన్ చేశారు. ఇక్కడ యుటెన్సిల్స్ అవి నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి చిన్న చిన్న స్పూన్స్ లాంటివి కూడా చాలా నీట్గా ప్లేస్ చేసుకునేలాగా, అంటే ఇక్కడ వంట చేసుకునేటప్పుడు అన్నీ కంఫర్టబుల్గా తీసుకునేలాగా చాలా నీట్గా ఇవన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టడం జరిగింది. అండ్ మనకి డస్ట్బిన్ కూడా పెట్టుకునేలాగా అనుకూలంగా మనకి ఇక్కడ వార్డ్రోబ్స్ అవి ప్లాన్ చేశారు. సో ఇక్కడ రెఫ్రిజిరేటర్, మెయిన్గా మనం ఏదైతే 2 BHKలో స్పెషల్ అని మాట్లాడుకున్నామో సో ఈ కిచెన్లో కూడా రెఫ్రిజిరేటర్ పెట్టుకునేలాగా, ఎంత పెద్ద రెఫ్రిజిరేటర్ అయినా కంఫర్టబుల్గా లోపల ప్లేస్ చేసుకునేలాగా ఇది ఇవ్వడం జరిగింది. అండ్ ఇది మైక్రోవేవ్ ఓవెన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఇంకా సపరేట్ కబోర్డ్స్ అనేవి ఇచ్చారు. సో చాలా ఎక్కువ యుటెన్సిల్స్ అవి పెట్టుకోవచ్చు. అండ్ ఎన్ని పెట్టినా సరే బయటకు మాత్రం చాలా ఆర్గనైజ్డ్గా కనిపించేలాంటి కిచెన్ని ప్లాన్ చేశారు. సో అండ్ మన మోడర్న్ కిచెన్ నుంచి డైనింగ్ హాల్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనకి ఇక్కడ ఒక సిట్టింగ్ స్పేస్ అనేది ఇచ్చారు. అండ్ నైట్ టైం అలా కొంచెం డిన్నర్ అది ప్లాన్ చేసుకునేలాగా కంఫర్టబుల్గా చాలా నీట్గా
మనకి ఇక్కడ డైనింగ్ స్పేస్ ఇచ్చారు. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. సో పూజ గది కూడా చాలా స్పేషియస్గా, చాలా కంఫర్టబుల్గా లోపల కూర్చొని పూజ చేసుకునేలాగా మనకి పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. సో మనం ఇందాక మోడల్ హౌసులు చూసాము 2 BHK అండ్ 3 BHK. అండ్ ఇప్పుడు మనము కన్స్ట్రక్షన్ స్పేస్లో ప్రాపర్ కన్స్ట్రక్షన్ అయిపోయినటువంటి 3 BHK ఫ్లాట్ ప్లస్ హోమ్ థియేటర్ ఉన్నటువంటి ఫ్లాట్లో ఉన్నాము. అండ్ ఈ ఫ్లాట్ చూస్తున్నాం మనం హాల్లో ఉన్నాము. హాల్ ఎంత స్పేషియస్గా ఉంది అండ్ ప్రాపర్ వెంటిలేషన్తో, చాలా మంచి ఎమ్యూనిటీస్తో, చాలా ఒక చిన్న ఫ్యామిలీ కంఫర్టబుల్గా ఎవరైనా గెస్ట్ వచ్చినా సరే కంఫర్టబుల్గా ఈ లివింగ్ స్పేస్లో ఎంజాయ్ చేసేలాగా మనకి హాల్ అనేది ఇచ్చారు. సో మంచిగా ఫర్నిచరు అండ్ డైనింగ్ టేబుల్ ప్లేస్ చేసుకునేలాగా ఒక మంచి చిన్న ఫ్యామిలీ చాలా కంఫర్టబుల్గా ఉండేలాగా ఈ హాల్ని అయితే డిజైన్ చేశారు. అండ్ దీంతో పాటు మనకి హాల్లో మంచి వెంటిలేషన్ వచ్చింది అండ్ ఎయిర్ కూడా చాలా మంచిగా వచ్చేలాగా ఈ హాల్ అంతా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి మనం కిచెన్కి వెళ్ళిపోదాం. అండ్ కిచెన్ చూసుకున్నట్లయితే కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ కిచెన్కి కూడా పక్కన స్పేస్ రావడం జరిగింది. అండ్ ఈ స్పేస్లో మనం కిచెన్కి సంబంధించిన ఏవైనా ప్లేస్ చేసుకోవచ్చు. మనం ఫర్నిచర్ అంతా ఇక్కడ వార్డ్రోబ్స్ అవి మనమే ప్లేస్ చేసుకోవాలి. యుటెన్సిల్స్ అవి పెట్టుకోవడానికి కంఫర్టబుల్గానే ఈ కిచెన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది రెడీ టు మూవ్ బిల్డింగ్. అండ్ ఈ ఫ్లాట్లో కిచెన్ అండ్ హాల్ చూసాము మనం. దీని తర్వాత ఒక మెయిన్ బెడ్రూమ్కి, మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. అండ్ ఈ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా ఒక 3 బెడ్ ప్లేస్ చేసుకున్నాక కూడా ఒక పక్కన దివాన్, సోఫా లాంటిది ప్లేస్ చేసుకునే అంత స్పేషియస్గా మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి కూడా వెంటిలేషన్ వచ్చేలాగా మంచిగా విండో అనేది ఇచ్చారు. అండ్ మంచి ఎయిర్ ఎంటర్ అయ్యేలాగా కంఫర్టబుల్గా ప్లేస్ అనేది ఇక్కడ టైం స్పెండ్ చేసేలాగా ఇచ్చారు. అండ్ దీనికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో చాలా స్పేషియస్గా మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి మనం గెస్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. గెస్ట్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ పక్కనే లెఫ్ట్ సైడ్కి ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ఈ గెస్ట్ బెడ్రూమ్ చూసినట్లయితే ఇది కూడా చాలా మంచిగా స్పేషియస్గా ఒక 3 బెడ్ పట్టే స్పేస్ ఇచ్చారు. అండ్ దీనికి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చి బాల్కనీ ఇవ్వడం జరిగింది. చాలా మంచి స్పేస్ ఇచ్చారు బాల్కనీ. అండ్ ఈవినింగ్ టైమ్స్లో మంచిగా ఇక్కడ 2 చైర్స్ వేసుకొని టైం స్పెండ్ చేసేలాగా మనకి బాల్కనీ అనేది ఇవ్వడం జరిగింది. మంచిగా వెంటిలేషన్ వచ్చేలాగా ఈ గెస్ట్ బెడ్రూమ్ని ప్లాన్ చేశారు. అండ్ దీనికి కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. అండ్ ఇది కూడా చాలా మంచిగా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి కూడా వెంటిలేషన్ వచ్చేలాగా విండోస్ అనేది ఇచ్చారు. అండ్ దీనికి బాల్కనీ ఇవ్వలేదు, కానీ దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ కూడా కిడ్స్ కోసం వార్డ్రోబ్స్ ప్లేస్ చేసుకొని వాళ్ళ టాయ్స్ అవి పెట్టుకోవడానికి చాలా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. అంత మంచి వెంటిలేషన్ కూడా ఉంది ఈ రూమ్కి. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్ అయ్యి ఒక చిన్న పూజ గది ఇవ్వడం జరిగింది. అండ్ పూజ గది కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. కొంచెం ఎక్కువగా దేవుళ్ళ ఫోటోలు అవి పెట్టుకోవడానికి అనుకూలంగా మనకి పూజ గది ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి అటాచ్డ్ వచ్చేసి మనకి హోమ్ థియేటర్ రూమ్ ఇచ్చారు. ఇది ఈ రూమ్కి మొత్తంగా ఈ ఫ్లాట్కు ఉన్నటువంటి ఒక బెస్ట్ పార్ట్ అని చెప్పాలి. ఇక్కడ చక్కగా హోమ్ థియేటర్ ప్లేస్ చేసుకొని చక్కగా అందరూ కూర్చొని సినిమా అది ఎంజాయ్ చేసేలాగా ఒక పెద్ద ఫ్యామిలీ ఏమైనా పార్టీస్ అవి హోస్ట్ చేసుకునేలాగా మనకి హోమ్ థియేటర్ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి కూడా మంచిగా విండోస్తో వెంటిలేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది హోమ్ థియేటర్. అండ్ ఇందులో 3 BHK 3 బెడ్రూమ్స్, ఒక హాల్ అండ్ కిచెన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు హోమ్ థియేటర్ ఇచ్చారు. ఇవన్నీ ఏవైతే 3 బెడ్రూమ్స్, కిచెన్ అండ్ హోమ్ థియేటర్ ఉన్నాయో ఇవన్నీ హాల్ అండ్ లివింగ్ ఏరియాకి అటాచ్డ్ ఇవ్వడం జరిగింది. సెంటర్లో హాల్ ఇచ్చారు. అండ్ చుట్టూ ఇవన్నీ రూమ్స్ అటాచ్ చేసి చాలా కంఫర్టబుల్గా మంచి లివింగ్ స్పేస్తో ఇచ్చారు. సో ఇది 2020 స్క్వేర్ ఫీట్ 3 BHK ప్లస్ హోమ్ థియేటర్ ఫ్లాట్ ఇలా ఇవ్వడం జరిగింది. సో మనం ఇంకొక 3 BHK 1950 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో ఇప్పుడు ఉన్నాము. అండ్ మనం హాల్, లివింగ్ ఏరియా అక్కడ ఏదైతే వచ్చిందో సో అంతే స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. ఇదంతా టీవీ ఏరియా అండ్ చక్కగా సోఫా, ఫర్నిచర్ అది ప్లేస్ చేసుకొని కంఫర్టబుల్గా ఇక్కడ మంచిగా లివింగ్ ఏరియాలో టైం స్పెండ్ చేసేలాగా ఈ లివింగ్ ఏరియాని ప్లాన్ చేశారు. అండ్ మధ్యలో చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా ఇచ్చారు. సో ఇక్కడ మంచిగా ఒక పెద్ద డైనింగ్ టేబుల్ ప్లేస్ చేసుకునే అంత స్పేస్ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటే అటాచ్డ్ పూజ గది కూడా పక్కనే ఇచ్చారు. అండ్ పూజ గది అక్కడితో కంపేర్ చేస్తే చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్కువ దేవుడు పటాలు అవి ప్లేస్ చేసుకునేలాగా పూజ గది ఇచ్చారు. అండ్ పూజ గది అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు. బాల్కనీ కూడా మంచిగా వెంటిలేషన్ వచ్చేలాగా రోడ్ ఫేసింగ్తో మనకి బాల్కనీ ఇవ్వడం జరిగింది. సో బాల్కనీ కూడా ఎక్కువ ఒక 4-5 మెంబర్స్ కూర్చునేలాగా
కొంత స్పేషియస్గా ఇచ్చారు. అండ్ బాల్కనీ అటాచ్డ్ వచ్చేసి మనకి బెడ్రూమ్ ఇచ్చారు. అండ్ ఇది కిడ్స్ బెడ్రూమ్ లాగా అనిపిస్తుంది. తక్కువ స్పేస్తో చాలా కంఫర్టబుల్గా ఒక 2 బెడ్స్ అరేంజ్ చేసుకునేలాగా మనకి ఈ బెడ్రూమ్ ఇచ్చారు. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ కూడా బాల్కనీ వెంటిలేషన్ వచ్చేలాగా ఇది కొంచెం నేరోగా ఇవ్వడం జరిగింది, కానీ లెంత్ ఎక్కువ ఉంది. సో బాల్కనీ రోడ్ని ఫేస్ చేస్తూ బాల్కనీ చాలా కంఫర్టబుల్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ దీనికి అటాచ్ అయిపోయి ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. అంటే కిడ్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ లేదు కాబట్టి బయట ఫ్రీ స్పేస్లో మనకు ఒక వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి మనం కిచెన్లోకి ఎంటర్ అయిపోదాం. కిచెన్ చూసుకున్నట్లయితే కిచెన్ కూడా మంచిగా స్పేషియస్గా వెంటిలేషన్ వచ్చేలాగా కిచెన్ ఇచ్చారు. ఇక్కడ ఏమి ఫర్నిచర్ అది ప్లాన్ చేయలేదు, కానీ మనం ఫర్నిచర్ అది ప్లేస్ చేసుకొని వార్డ్రోబ్స్ అవి ప్లాన్ చేసుకుంటే చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకునే కిచెన్. అండ్ దీనికి కూడా ఓపెన్ ఏరియా, అంటే యుటెన్సిల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి అనుకూలంగా వాషింగ్ మెషిన్ అది ప్లేస్ చేసుకునేలాగా మనకి ఓపెన్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో వంటగది నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడ కొంత స్పేస్ ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ అది ప్లాన్ చేసుకునేలాగా కొంతవరకు, అంటే వెంటనే హ్యాండ్ వాష్ అవి చేసుకునేలాగా మనకి ఇక్కడ వాష్ బేసిన్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకి ఒక గెస్ట్ బెడ్రూమ్ అనేది ప్లాన్ చేశారు. గెస్ట్ బెడ్రూమ్ కూడా మంచిగా స్పేషియస్గా విత్ వెంటిలేషన్ విండోస్తో పాటు మనం ఒక 3 బెడ్ ప్లేస్ చేసుకున్నా సరే అనుకూలంగా ఉండేలాగా మనకి ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. సో చాలా కంఫర్టబుల్గా గెస్ట్ రూమ్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మనం మళ్ళీ హాల్కి అటాచ్ అయినటువంటి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఒక పెద్ద బెడ్ 3 బెడ్ ప్లాన్ చేసుకున్నా, ఇంకా పెద్ద ఫర్నిచర్ సోఫా లాంటిది ప్లేస్ చేసుకునేలాగా మనకి ఈ బెడ్రూమ్ అనేది ప్లాన్ చేశారు. అండ్ ఇక్కడ 2 విండోస్ వచ్చేస్తున్నాయి, ఇంకొంత ఎక్కువ వెంటిలేషన్ వచ్చేలాగా చాలా స్పేషియస్గా మిగతా రూమ్స్తో కంపేర్ చేస్తే ఈ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఇచ్చారు. ప్రాపర్ వెంటిలేషన్తో పాటు మనకి స్పేషియస్గా బాత్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. సో చాలా పెద్దగా ఈ బెడ్రూమ్ని డిజైన్ చేశారు. సో ఈ 3 బెడ్రూమ్స్ అండ్ మధ్యలో కిచెన్ అండ్ పూజ గది అన్నీ మనకి హాల్కి అటాచ్ అయిపోయేలాగా, లివింగ్ రూమ్కి అటాచ్ అయ్యేలాగా డిజైన్ చేశారు. ఈ బెడ్ ఇది వచ్చేసి 1950 స్క్వేర్ ఫీట్స్ 3 BHK ఫ్లాట్. మనం ఇంతకు ముందు మోడల్ హౌసెస్ చూసాము అండ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి రెడీ టు మూవ్ అయినటువంటి 3 BHK ఫ్లాట్స్ చూసాము. అండ్ ఇక్కడ మనకి ప్రాపర్ కన్స్ట్రక్షన్ ఎలా ఉండబోతోంది అనేది లేఅవుట్ రూపంలో మనకు కనిపిస్తుంది. సో మనము ఇక్కడ ఫ్లోర్స్గా కనిపిస్తున్నటువంటి టవర్స్ని చూస్తున్నాం. ఈ ఓవరాల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 2 సపరేట్ వింగ్స్గా డివైడ్ చేయబడింది. అండ్ ఇది వచ్చేసి మనం చూస్తున్నటువంటిది వెస్ట్ వింగ్. ఇక్కడ వచ్చేసి 7 టవర్స్ కనిపిస్తున్నాయి. అండ్ ప్రతి టవరు చాలా ప్రాపర్గా విత్ 60 ఫీట్ గ్యాప్తో డివైడ్ చేసి మరీ ప్లాన్ చేశారు. అండ్ మధ్యలో రోడ్ రావడం వల్ల దీన్ని 2 వింగ్స్గా డివైడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేది ఈస్ట్ వింగ్. అండ్ ఇక్కడ 6 టవర్స్ కనిపిస్తున్నాయి. అండ్ విత్ గ్రీనరీ ప్రాపర్గా 6 టవర్స్ మనకి అటు సైడ్ వెస్ట్ వింగ్లో ఏవైతే ఎమ్యూనిటీస్తో ప్రొవైడ్ చేయబడిందో అండ్ ఈస్ట్ సైడ్ కూడా అవే ఎమ్యూనిటీస్తో మనకి ప్రాపర్గా ఈ లేఅవుట్ అనేది కనిపిస్తోంది. అండ్ 2 సైడ్స్ 2 క్లబ్ హౌసెస్ కనిపిస్తున్నాయి. అండ్ క్లబ్ హౌసెస్తో పాటు ప్లే ఏరియా ఉంది, జిమ్ ఫెసిలిటీ ఉంది. చాలా ప్రాపర్గా ఒక బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేని విధంగా మనకి ఈ అవుట్లెట్ మొత్తం మనకు కనిపిస్తోంది. అండ్ పార్కింగ్ స్పేస్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ -3, -2, -1 చాలా ఎక్కువ పార్కింగ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ 5 ఎంట్రన్స్ గేట్లు అయితే దీనికి డిజైన్ చేశారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది క్లబ్ హౌస్ పైన ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్. సో పైన టెర్రస్ స్విమ్మింగ్ పూల్ కూడా దీనికి స్పెషాలిటీ అని చెప్పుకోవాలి. అండ్ పిల్లలు ఆడుకునే విధంగా ప్లే ఏరియాస్, మంచి గ్రీనరీ అండ్ స్విమ్మింగ్ పూల్, మనకి ఏ రకమైన ఫెసిలిటీస్ అయితే ఒక లివింగ్ ఉండడానికి కంఫర్టబుల్గా ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ మనకి ఈ అవుట్లెట్లో అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ కన్స్ట్రక్షన్ మొత్తం ఇలా ప్లాన్ చేశారు. నా పేరు అజయ్ అండి. నేను లేక్ సిటీలోని ఫ్లాట్ పర్చేస్ చేశాను రీసెంట్గా.
ఫ్లాట్ నెంబర్ 6091. మేము మంచి లుక్ ఉండి వ్యూ బాగా ఉండి మా ఆఫీస్కి దగ్గరగా ఉండే ఫ్లాట్ కోసం చూస్తున్నప్పుడు ఇది మేము సేల్స్ టీమ్ కిరణ్ గారిని కలిసాము, నీరజా గారిని కూడా. వాళ్ళు మొత్తం ఇక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అది నచ్చింది. మోరోవర్ మేము కిచెన్ స్పేస్ బాగుండాలి ప్లస్ వెంటిలేషన్ బాగుండాలి అని చెప్పి కార్నర్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నప్పుడు ఈ లొకేషన్లో ఉన్న ఫ్లాట్ బాగా నచ్చి అది బుక్ చేసుకున్నాము. సోఫార్ కమ్యూనికేషన్ అంతా బాగుందండి మాకు టీమ్తోని. వీఆర్ వెయిటింగ్ ఫర్ జాయినింగ్ రీసెంట్లీ ఈగర్లీ. హాయ్ అండి, నా పేరు నాగమణి అండి. నేను వాసవి కన్స్ట్రక్షన్లో నేను ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్లో నేను హౌస్ అనేది తీసుకోవడం జరిగింది 5th ఫ్లోర్లో. అండ్ నాది స్క్వేర్ ఫీట్ వచ్చి 705 స్క్వేర్ ఫీట్ తీసుకున్నాను. మెయిన్ నేను ఇక్కడ తీసుకున్నానికి కారణం ఏంటంటే నాకు 2 బాల్కనీస్, నేను ఫస్ట్ నుంచి వెంటిలేషన్ అనేది నాకు ఎక్కువ కావాలని నేను కోరుకున్నాను. నాకు 3 సైడ్స్ ఎటువైపు నుంచి చూసినా వెంటిలేషన్ చాలా బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ నాకు 2 బాల్కనీస్ కూడా వచ్చాయి. మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ వచ్చింది అండ్ లివింగ్ రూమ్ నుంచి ఇంకో బాల్కనీ వచ్చింది. అలా నా ఫ్లాట్ చాలా అందంగా ఉందన్నమాట. అండ్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం లేడీస్ కిచెన్లోనే ఉంటారు కనుక నాకు కిచెన్ అనేది చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ మెయిన్ వచ్చి కిడ్స్ కోసం నేను ఈ ఏరియా అనేది సెలెక్ట్ చేసుకున్నానండి. నియర్ బై అన్నీ మనకు కావాల్సినవన్నీ అవైలబిలిటీగా ఉన్నాయి. అండ్ కిడ్స్ కావాల్సిన ప్లే ఏరియాస్ అన్నీ ఉన్నాయి. అండ్ లేడీస్కి జనరల్గా గ్రాసరీస్ అంటారు, షాపింగ్, జిమ్ అని ఎక్కడెక్కడికో వెళ్ళాలంటే చాలా కష్టపడతారు. బట్ నాకు అన్నీ అందుబాటులోనే నా క్లబ్ హౌస్లోనే 50,000 స్క్వేర్ ఫీట్లోనే నాకు అందించడం జరిగింది. సో నేను అదైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నాకు వితిన్ 3 monthsలో నాది ఇవ్వడం కూడా జరుగుతుంది. నేను ఆల్రెడీ చూశాను, ఆల్మోస్ట్ నాది 80% అయిపోయింది కూడా. సో నేను రెడీ టు మూవ్ అనే ఇదిలో ఉన్నాను. సో ఎప్పుడెప్పుడు నేను దీంట్లో ఎంటర్ అవుతానా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. హలో అండి, అందరికి నమస్కారం. సో నా పేరు అభిషేక్ చందా అండి, డైరెక్టర్ వాసవి గ్రూప్ నుంచి. సో ఈరోజు మీ ముందుకు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొంతమంది మా ప్రత్యర్థుల ప్రోత్సాహంతో మా ఆఫీస్కు విజిట్ చేయడం జరిగింది. సో మా ఆఫీస్కు విజిట్ చేసి కస్టమర్లతో మేము చర్చలు జరిపే కార్యక్రమంలో చాలామంది సీక్రెట్ కెమెరాలు అవి పెట్టి కొద్దిగా అక్కడ ఏదో గొడవ జరుగుతుందనో, అక్కడ ఏదో అల్లరి జరుగుతుందనో, కస్టమర్లు అందరూ వచ్చారనో ఇటువంటి ప్రచారం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కంప్లీట్గా అవాస్తవాలు. ఇప్పుడు ఒక వాసవి గ్రూప్ సంస్థ 1994 సంవత్సరంలో స్థాపించబడి మా చైర్మన్ గారి చేత మోర్ దెన్ 25,000 ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మా ఫ్లాట్స్ సంస్థ తరఫున. వాసవి లేక్ సిటీ గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, హఫీజ్పేట్లో 14 ఫ్లోర్స్తోని ఈ 2 వింగ్స్గా, ఈస్ట్ వింగ్, వెస్ట్ వింగ్గా మేము ఈ నిర్మాణం చేపట్టాము. నిర్మాణం చేపట్టిన కొన్ని రోజులకే కోవిడ్ లాక్డౌన్ అనేది రావడం జరిగింది. ఈ కోవిడ్ లాక్డౌన్ వల్ల ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఒక స్వింగ్లో ఉన్నప్పుడు అది మళ్ళీ పికప్ చేయడానికి దాదాపుగా మాకు 1 year to 1.5 year టైం ల్యాబ్స్ అనేది అక్కడ జరిగింది. సో ఇదే విధంగా రేరా గైడ్లైన్స్కు అనుకూలంగా రేరా బోర్డు వాళ్ళు కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయో అన్నిటికి కూడా ఒక 1 year ఎక్స్టెన్షన్ పీరియడ్ అలౌ చేశారు. సో దీంట్లో నేను మీకు చూపించదలుచుకుంది రేరా ఎక్స్టెన్షన్ సర్టిఫికేట్. మనకు రేరా నిబంధనకు అనుకూలంగా ఒక 1 year ఎక్స్టెన్షన్ పొందడం జరిగింది మనం ఈ ప్రాజెక్టుకు. సో ఈ గైడ్లైన్స్ ద్వారానే మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. 95% ఆఫ్ ద వర్క్ కంప్లీటెడ్ అండి ప్రాజెక్ట్లో. అండ్ కొద్దిగా ఫినిషెస్ వర్క్స్ కొన్ని ఈ కస్టమర్స్ అందరికి కూడా కొద్దిగా ఈ జూలై ఎండింగ్, ఆగస్ట్ ఫస్ట్ వీక్లో వాళ్ళకు ఇంటీరియర్స్ కోసము ఫైర్ ఎన్ఓసి అప్టైన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మేము దీన్ని అందించబోతున్నాము. ఇంకా 1 year మార్చ్ 2026 వరకు మాకు టైం ఉందండి ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి. అంతకన్నా ముందే మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మా సంస్థ తరఫున ఈరోజు దాదాపుగా ఒక 10 ప్రాజెక్టులు మేము చేపట్టాము. ఈరోజు ఈ 10 ప్రాజెక్టులు కూడా నిర్మోహమాటంగా పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. ఈరోజు వాసవి మెట్రోపోలిస్ అని మేము ఉప్పల్ బగాయత్లో ఒక ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టుకు ఓసీ కూడా వచ్చింది. అయితే కొంతమంది లాస్ట్ టైం వీడియోస్ చూపించినట్టు ఆ కస్టమర్లు వచ్చి ప్లకార్డు పట్టుకున్నారు, ఇది కంప్లీట్ చేయలేదు, అమ్యూనిటీస్ ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదండి, ఎవరికి ఇవ్వద్దన్న ఉద్దేశం ఎవరికి లేదు. ఇప్పుడు ఒక ఫ్లాట్లో దాదాపుగా వాసవి మెట్రోపోలిస్ అన్న ప్రాజెక్టులో 250 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ 250 ఫ్లాట్లో మీ ముందుకు వచ్చిన వాళ్ళు 5 ఉండొచ్చు. ప్రతి దగ్గర కూడా అనుకూల పరిస్థితులు ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఎవరో 5 చెప్పినంత మాత్రాన ప్రాజెక్ట్ అంతా చెడ్డది అన్నట్టు ఉండదు కదా. క్వాలిటీ ఏదైతే మీకు ప్రామిస్ చేశామో దానికంటే సుపీరియర్ ఇవ్వడానికి, మీకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయకుండా ఇవ్వడానికి మేము అన్ని విధాలుగా మేము సిద్ధంగా ఉన్నాము, చేయడానికి వీఆర్ రెడీ. ఇల్లు కట్టుకోవడం అనేది వాళ్ళ సొంతింటి అనేది ఒక కళలాగా భావిస్తుంటారు అందరు కూడా.
సో ఈ సొంతింటి కళ నిజం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా స్పెషలే. 50 లక్షలు పెట్టుకొని ఇల్లు కొనుక్కునే వాళ్ళు, 5 కోట్లు పెట్టుకొని ఇల్లు కొనుక్కునే వాళ్ళు, 50 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కునే వాళ్ళు, ఎవరికి కూడా వాళ్ళకి ఇల్లు అనేది వెరీ నియర్ డియర్ ఉంటుంది. కాబట్టి ఇటువంటిది వాళ్ళకు ప్రత్యేకంగా ఉంటుంది. వీళ్ళ సాటిస్ఫాక్షన్ ఏంటంటే మన క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మనం ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు, అమ్యూనిటీస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు, అన్నీ కూడా విత్ ఇన్ వెల్ టైం బౌండ్ ఇస్తున్నాం. కొద్దిగా ఈ డిలే సబ్జెక్ట్ కోసం ఏదైతే ఉందో డిలే కూడా మీకు అడ్రస్ చేశాను, ఓన్లీ బికాజ్ ఆఫ్ కోవిడ్ తప్ప మిగతాది ఏం లేదు. వీడు స్పీడప్ చేశాము, మా కస్టమర్స్ కూడా అందరికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ 3-4 పారామీటర్స్ తోటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఇందులో మీకు చెప్పిన విధంగా ఈరోజు వాసవి లేక్ సిటీలో 2500 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఈరోజు ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఇన్వెంటరీ సోల్డ్. ఇంకా మా దగ్గర అన్సోల్డ్ ఇన్వెంటరీ దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 400 ఫ్లాట్స్ మా దగ్గరే ఉన్నాయి. ఇంకా మేము కూడా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటే 400 ఫ్లాట్స్ మావే సొంతం అవుతాయి, అన్నీ అమ్మేయలేదు ఇంకా మేము. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకునే బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి తీసుకొని స్పీడప్ చేసి త్వరలో అందించడానికి ప్రయత్నిస్తాం. సో చూశారు కదా, వాసవి గ్రూప్ హఫీజ్పేట్ వారి వాసవి లేక్ సిటీలో రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అయితే మనం చూసాము. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా ఎంత బాగుందో చూసాము. ఆల్రెడీ ఇక్కడ ఎంటర్ అయిపోతున్నారు, కొనుక్కుంటున్నారు. ఇది ఎప్పుడో రెగ్యులేటరీ అథారిటీ, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన అప్రూవల్ ప్రకారం 7th February 2026 వరకు ఉంది. కానీ వీళ్ళు అప్పుడే ఫ్లాట్స్ని అరేంజ్ చేసేసి మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయి మనకి ఇచ్చేయడం జరుగుతుంది. సో ప్రాపర్ ప్లానింగ్తో ఇంత మంచి కన్స్ట్రక్షన్ అయితే మనకు దొరుకుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ.